సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వంగిడిగూడెం గ్రామంలోని 232 ఎకరాల సేలింగ్ భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా కన్వీనర్ జొన్నకుటి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులు భూస్వాములు కుమ్మక్కై పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 232 ఎకరాల సీలింగ్ భూములపై క్షేత్రస్థాయి విచారణ చేసి భూములు లేని నిరుపేదలకు పంచాలని కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడకం రామన్న, మందలపల్లి రాజు, మట్టిపర్తి వెంకట్రావు, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో 232 ఎకరాల భూమి, అది సీలింగ్ భూమి. ఆ భూమి సీలింగ్ భూమిని కొవ్వూరు కోర్టు, ఏలూరు కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆ సీలింగ్ భూమిని నిర్ధారించి ఆ పరంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఎప్పుడో సుప్రీంకోర్టు 1983లో ఆ సీలింగ్ భూములు నిర్ధారించి తీర్పునిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ 232 ఎకరాలు కూడా పేద ప్రజలకు పంచలేదు. దీని మీద ఏదైతే భూమి లేని నిరుపేదలు ఉన్నామో మేము లోకాయుక్త కోర్టుని ఆశ్రయించాము. లోకాయుక్త వారు మొత్తం ఈ భూములన్నింటి మీద రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళారు భూస్వాములు. హైకోర్టులో కూడా 21/3/2025 కలెక్టర్కి డైరెక్షన్ ఇస్తూ కలెక్టర్ గారిని ఈ విషయం పరిగణలో తీసుకుని, ఏ విషయం అంటే సుప్రీంకోర్టు, లోకాయుక్త, హైకోర్టు తీర్పులను పరిగణలో తీసుకుని క్షేత్రస్థాయి విచారణ జరిపించి ఆ పరంగా ఆ పద్ధతిలో ప్రభుత్వం ప్రజలకి ఆ సీలింగ్ భూములు పంచాలని చెప్పి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటివరకు కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఈ భూములు పేద ప్రజలకు పంచింది లేదు. పంచకపోగా మరోపక్క ఎవరైతే ఈ భూముల్ని సాగు చేసుకుంటున్నారో పేదలు, దళిత పేదలు, వాళ్ళని ఆ భూమి నుంచి ఖాళీ చేయడానికి పెద్ద కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆమెకే ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఆమెనే డైరెక్షన్ చేయాలి. కాబట్టి క్షేత్రస్థాయి విచారణ జరిపించి ఈ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారం పంగిడిగూడెం సీలింగ్ భూములు పేద ప్రజలకు పంచాలని, పంచకపోతే వెంటనే మేమంతా కలిసి ఆ భూమిని స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటామని, దానికి సంబంధించిన అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తూ, ఎవరైతే భూస్వాములకు ఒత్తాస పలుకుతున్నారో ఆ రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.